హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వచ్చేసి మనము వెయిట్ లెస్ అవ్వాలి అనుకున్నా అండ్ మనము డేలో యాక్టివ్‌గా ఉండాలి అనుకున్నా, ఇప్పుడు మనం చేసే పౌడర్‌ని 1 స్పూన్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 స్పూన్ కలుపుకొని తాగితే గనుక మంచిగా యాక్టివ్‌గాను ఉంటారు. అండ్ మీరు వెయిట్ లెస్ అవ్వడానికి కూడా మంచి ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో, ఈ పౌడర్‌ని మీరు డైలీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ తీసుకుంటే మంచి బెనిఫిట్స్ అనేది కూడా ఉంటాయి గాయ్స్. సో, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడే చెప్తున్నా. సో, మీరు ఏదో ఒక దినం తీసుకొని 2 డేస్, 3 డేస్ తీసుకొని మాకి బెనిఫిట్స్ రాలేదు అని అనుకోకండి. సో, తప్పకుండా కొన్ని దినాలు ట్రై చేస్తేనే ఏదైనా మనకి మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి. సో, ఫస్ట్ అయితే మనము ఏం ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో, చూడండి, జీరా తీసుకుంటున్నా 1 కప్ అండ్ సోంపు 1 కప్ తీసుకుంటున్నా అండ్ 1 లెమన్ కూడా తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొనేసి పాన్ పెట్టుకొనిద్దాం. పాన్ పెట్టుకున్న తర్వాత మనము జీరాని వేసుకునేసి బాగా లైట్‌గా వేయించుకోవాలి. జీరాని వేసేసిన తర్వాత లైట్‌గా వేయించుకునేసేయండి. సో, ఇలా అయితే వేయించుకునేసేయండి. ఎక్కువను వేయించుకోకండి. కొంచెం హాఫ్ మీడియంలో వేయించుకుంటే సరిపోతుంది. సో, ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకైతే తీసుకునేసేయండి. ఇలా జీరాని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకునేద్దాం. సో, ఇలా తీసుకున్న తర్వాత మనము వామ్‌ని కూడా ఇలాగే వేయించుకునేద్దాం. నేను ఫస్ట్‌లో మీకు సోంపని చెప్పేసాను. నేను మర్చిపోయి చెప్పేసాను. సో, వాము. సో, సోంపున తీసుకోవచ్చు గైస్ మీరు. సోంపు కూడా వేసుకోవచ్చు. సో, సోంపు వేసినా కూడా మనకి టేస్ట్ మంచిగా స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు వాము వేసేసి ఇది కూడా మనము లైట్‌గా వేయించుకునేసేయాలి. ఒక హాఫ్ మీడియంలో వేయించుకునేసేయండి. సో, వాము కూడా వేసుకోవచ్చు మీరు. వాము కూడా మంచిగా ఉంటది. సో, స్మెల్ కూడా మంచిగా అనిపిస్తది కాబట్టి వాము కూడా వేసుకున్నా పర్లేదు. ఇలా వాముని కూడా వేయించుకునేసేయండి బాగా. సో, టేస్ట్ మాత్రం బావుంటది నేను చెప్పను. ఎందుకంటే కొన్ని మనకి టేస్ట్ రావు. మనము టేస్ట్ లేకపోయినా మనకి కొన్ని బెనిఫిట్స్ రావాలి అనుకుంటే మనము టేస్ట్ లేకపోయినా తాగాల్సిందే, తినాల్సిందే. సో, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకునేద్దాం. ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేసి చూపిస్తా. సో, నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏమీ ఉండదు. ఇలా వామ్‌ని వేయించుకునేసి ఈ ప్లేట్‌లోకి తీసుకునేసి వీటిని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే. ఇంకా ప్రాసెస్ ఏం లేదు. సో, వీటిని బాగా పౌడర్ చేసుకునేస్తే మనకి పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ పౌడర్‌ని డైలీ మనము హాట్ వాటర్‌లో కలుపుకొని తాగితే సరిపోతుంది. సో, ఇలా వేసేసి మెత్తగా గ్రైండ్ అయితే చేసుకునేసేయండి. సో, గ్రైండ్ చేసుకొనేసిన తర్వాత చూడండి, పౌడర్ అయితే మనకి ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఇదే ప్లేట్‌లోకి మనము తీసుకునేద్దాం. సో, ఇప్పుడు మనము దీన్ని కోసేపు ఆరిన తర్వాత మీరు స్టోర్ చేసి పెట్టుకోండి. అలాగే పెట్టేస్తే మనకి పాడైపోతుంది. కోసేపు ఆరిన తర్వాత మీరు స్టోర్ చేసి ఒక డబ్బీలోకైతే పెట్టుకునేసేయండి. ఓకేనా? సో, అలాగే స్టోర్ చేస్తే మనకి బూజు పడుతుంది అంటారు కదా! సో, అలా అయితే పట్టిపోతుంది. లేదంటే స్మెల్ వచ్చేస్తది పౌడర్ అనేది. కొంతసేపు ఆరిన తర్వాత వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని 1 స్పూన్ వేస్తున్నా. హాఫ్ లెమన్ కూడా తీసుకుంటున్నా. సో, లెమన్ కూడా మీరు వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. లెమన్ వేస్తే గనక మనకి వాటర్ అనేది ఫుల్‌గా ఉంటది. సో, తాగడానికి కూడా అవ్వదు. సో, అందుకే చెప్తున్నా. మీరు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మీరు లెమన్ వేసుకొని తాగుతామంటే తాగండి, పర్లేదు. అయితే కొంచెం వాటర్ అనేది ఫుల్‌గా ఉంటది లెమన్ వేస్తే. సో, అలా తాగలేను అనుకునే వాళ్ళకి స్కిప్ చేసుకోవచ్చు. లెమన్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ పౌడర్‌ని వేసుకొని హాట్ వాటర్‌ని వేసేసి ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వేసుకొని తాగేస్తే సరిపోతుంది. ఫ్లేవర్ అయితే మంచిగా ఉంది. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి అండ్ ఈరోజు వీడియో కూడా వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఈ వీడియో అనేసి. ఇంకా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.